24 రోజుల నుండి పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా ఇరాన్ మధ్య త్వరలో మంచి డీల్ కుదిరే అవకాశం ఉందని కూడా ట్రంప్ చెప్తున్నారు. బట్ ఏంటా డీల్ అన్నది కూడా తెలియాల్సి ఉంది. బట్ అమెరికాను మేము నమ్మట్లేదు అంటూ ఇరాన్ తేల్చి చెప్పేసింది. సో నెక్స్ట్ ఏంటి? ఇలాగే దాడులు కొనసాగుతాయా? యుద్ధం ఆగుతుంది, 5 రోజుల పాటు ఆపేస్తున్నామని ట్రంప్ చెప్పినప్పటికీ ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి అన్నది ఇక్కడ ఉత్కంఠ రేపుతోంది. రైట్, మా బ్యూరో చీఫ్ గోపి దగ్గరికి వెళ్దాం. గోపి, ఒక భిన్న స్టేట్మెంట్స్ కనబడుతున్నాయి. లైక్ ఇప్పుడు ట్రంప్ చాలా క్లారిటీగా చెప్తున్నారు 2 రోజుల నుండి డిస్కషన్స్ సాగుతున్నాయి, మరో 5 రోజుల పాటు డిస్కషన్స్ ఉంటాయని. బట్ ఇరాన్ అయితే చాలా క్లారిటీగా చెప్పేస్తోంది డిస్కషన్సే జరగట్లేదు, ఇది జస్ట్ యుఎస్ కి సంబంధించిన ట్రంప్ కుట్ర అని తేల్చి పారేసింది. సో ఇప్పుడు దీన్ని నమ్మాలా వద్దా, లేకపోతే మిగతా ప్రపంచ దేశాలు దీన్ని ఎలా చూస్తున్నాయి? ఎస్, ఖచ్చితంగా ట్రంప్ ప్రకటన పట్ల కొంత అయోమయం నెలకొంది. ప్రపంచ దేశాలు కూడా ఇంకా ఇప్పటి వరకు అధికారికంగా ఏ దేశం కూడా ట్రంప్ ప్రకటన పట్ల ఆ ప్రకటనని స్వాగతించడం కానీ లేక ముఖ్యంగా ఇది మంచి నిర్ణయం అని చెప్పడం కానీ, ఎందుకంటే ట్రంప్ వెనువెంటనే తన నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు. 48 గంటల్లోగా పూర్తి విధ్వంసాన్ని సృష్టిస్తామని చెప్పి శనివారం ప్రకటించారు. సో ఇప్పుడు మళ్ళీ 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి అన్న పట్ల ఇరాన్ స్పందించడం జరిగింది. ట్రంప్ ఒక కుట్ర చేస్తున్నారు, ఎందుకంటే ఇరాన్ ఇంత పెద్ద మొత్తంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తుంది అని చెప్పి అమెరికా భావించలేదు. అలాగే అమెరికా $1 బిలియన్ ముఖ్యంగా ఈ యుద్ధానికి సంబంధించి ఖర్చు చేస్తున్న పరిస్థితి. సో తనని తాను మళ్ళీ పుంజుకొని యుద్ధాన్ని కొనసాగించాలన్నా కొంత సమయం కావాల్సి ఉంటుంది. సో ఆ దిశగా ట్రంప్ ఏమన్నా ఈ టాక్టిక్స్ని ముఖ్యంగా చేస్తున్నారా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. సో ఖచ్చితంగా ఇరాన్ మాత్రం ముఖ్యంగా ఏదైతే ఇజ్రాయెల్ పైన దాడుల్ని ఇంకా ఆపలేదు. ఇరాన్ ఒక అధికారిక ప్రకటన ఇది ఇప్పుడు ముఖ్యంగా ట్రంప్తో ఎటువంటి చర్చలు జరగడం లేదని చెప్పి స్పష్టం చేశారు. కాబట్టి సో అమెరికా ఒకవేళ దాడుల్ని ఈ ముఖ్యంగా విద్యుత్ కేంద్రాలపైన అలాగే చమురు క్షేత్రాలపైన దాడులను ఆపుతున్నామని చెప్పి ట్రంప్ ప్రకటించినప్పటికీ సో నెక్స్ట్ ఇరాన్ తన దాడుల్ని కొనసాగిస్తే కనుక ఇజ్రాయెల్ ముఖ్యంగా ఇంకా ప్రకటన చేయలేదు. సో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఇంకా ఈ యుద్ధం కొనసాగుతుందా, ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ట్రంప్ ప్రకటన గతంలో అనేక ప్రకటనలు చేశారు, ఆ తరహాలోనే ఇప్పుడు ఈ ప్రకటనని కూడా ముఖ్యంగా సీరియస్గా తీసుకోవడం లేదు ఇరాన్. ఇది ఒక కుట్ర కోణంలోనే ఇరాన్ చూస్తోంది.